అమ్మ, నాకు కల వచ్చింది. అందులో నువ్వు, నాన్న, నేను రైల్లో ప్రయాణిస్తున్నాం. అంతా హడావిడిగా ఉంది, కానీ ఆ ప్రయాణం చాలా బాగా నచ్చింది. ఇంకా రైలు వేగంగా వెళ్తుంటే నేనైతే ఆ శబ్దానికి చాలా భయపడిపోతున్నాను. ఇంతలోనే మెలకు వచ్చేసిందమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్తోంది చిన్ని. అవునా, ఈసారి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి రైల్లోనే వెళ్దాంలే అంది అమ్మ. ఓ థ్యాంక్ యూ, నాకు సందేహం వచ్చిందమ్మా, రైలు నడుస్తుంటే అలా శబ్దం ఎందుకు వస్తుంది అని అడిగింది చిన్ని. శబ్దం ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ దానికి సంబంధించిన ఓ విషయం చెప్పనా అంది వాళ్ళమ్మ. ఏంటో చెప్పమ్మా అని ఉత్సాహంగా అడిగింది చిన్ని. అప్పుడు ఆమె ఓసారి ఓ తాతయ్య రాత్రి సమయంలో రైల్లో ప్రయాణిస్తున్నారు. దాదాపు రైల్లో ఉన్న వాళ్ళంతా నిద్రపోయారు. రైలు నడుస్తూనే ఉంది. ఒక్కసారి ఉలిక్కి పడి లేచిన ఆ తాతయ్య వెంటనే వెళ్లి చైన్ లాగి రైలును ఆపేశారు. అది చూసి ఈ సమయంలో రైలు ఆపాల్సిన పనేముంది అంటూ రైలు సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆయన తిట్టేశారు. అప్పుడు ఆయన, మన రైలు వెళ్తున్న ట్రాక్ మీద ఇంకొంత దూరంలో పగుళ్ళున్నాయి, ఇలాగే ప్రయాణిస్తే చాలా ప్రమాదకరం అని చెప్పాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు, రైల్లో ఉన్న మీకు అదే చీకట్లో పగుళ్ళున్నాయని ఎలా తెలిసింది, మేమంతా ఎలా కనిపిస్తున్నామంటూ గద్దించారు. కానీ ఆయన ఏమాత్రం భయపడకుండా, కావాలంటే మీరు పరిశీలించండి అని సమాధానం ఇచ్చారు. రైలు దిగి వెళ్లి పరిశీలించిన సిబ్బంది ఆయన చెప్పింది నిజమే అన్నారు. రైలు ప్రయాణంలో కేవలం శబ్దంలో తేడాతోనే చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పించారు, ఎంతో మంది ప్రాణాలను రక్షించారు అని చెప్పింది. అవునా, చాలా గొప్పవాళ్ళు. ఇంతకీ ఆయన పేరేంటమ్మా అడిగింది చిన్ని. ఆయన పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రతి విషయంలో మనం ఎంత ఏకాగ్రతతో ఉండాలో ఆయన నుంచి నేర్చుకోవచ్చు అంది చిన్ని వాళ్ళమ్మ.